శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. ఈ శ్లోకం యొక్క వివరణ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో సన్యాస జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ సన్యాస జ్ఞాని తన వస్తువులను తన వారిని పరిత్యజించాడు, అంటే బంధుత్వాలను కూడా పరిత్యజించాడు. ఇది లేదే అనే చింత ఉండదు. అన్నీ వదిలివేసుకున్నాక వాటిని గురించి బెంగపడితే వదిలేసి లాభం లేదు కదా. యతచిత్తాత్మ, మనస్సును శరీరాన్ని జయించిన వ్యక్తి. సన్యాసం స్వీకరించే వ్యక్తి శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలగాలి. ఇక్కడ ఆత్మ అంటే శరీరం, సచ్చిదానంద ఆత్మ కాదు. చిత్తం అంటే మనస్సు. అతను శారీరకంగా చేయాల్సిన కర్మలను చేస్తాడు, అంటే సన్యాసి కర్మ చేస్తాడు కానీ కోరికలు లేవు. కిల్బిషం నా ఆప్నోతి, అతను ఏమీ కర్మఫలం పొందడు. కిల్బిషం అంటే అసలు అర్థం పాపం. పాపం అంటే కర్మఫలం. అతను అకర్తగా చేస్తాడు కాబట్టి అతనికి పాపం అంటదు, పుణ్యం కూడా అంటదు. ఇది సన్యాస జ్ఞాని గురించి చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.